మనం సబ్మిషన్ అప్పగించుకోవడం అనే అంశాన్ని కొద్దిగా ధ్యానం చేస్తూ వచ్చాం. గత వారంలో 2 తలంపులు మాత్రం చూసాం, 15 నిమిషాలు. ఈరోజు కొంచెం చూడడానికి ప్రయత్నం చేద్దాం. పిల్లలారా, మీ తండ్రులకు లోబడి ఉండండి అన్నమాట. నిజం చెప్పండి, మన తండ్రులు మనల్ని బట్టి, మనం లోబడ్డాన్ని బట్టి సంతోషించుంటారా, దుఃఖించుంటారా? ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం అది. పిల్లల తిరుగుబాటుతనాన్ని బట్టి తండ్రులు తల్లులు ఏడవడం అనేది సర్వసాధారణం. ఇది ఒక మనిషి మరో మనిషి ఎడల చూపించవలసిన సబ్మిషన్. గౌరవించటం అనండి, లేదు లోబడటం అనండి, లేదు అప్పగించుకోవడం అనండి. దీని వెనక ఉన్నది మాత్రం రెస్పెక్ట్ ఆర్ రెవరెన్స్. రెస్పెక్ట్ టువర్డ్స్ ఏ హ్యూమన్ బీయింగ్, రెవరెన్స్ టువర్డ్స్ ద గాడ్. మానవుని ఎడల చూపించే విధేయత, తగ్గింపు, లోబడడం అనేది గౌరవం. దేవునికి లోబడడం అనేది దైవికమైన భయంతో కూడిన గౌరవం. రెవరెన్స్ అనే పదం వాడతాం. నేను మీకు 2 చిన్న విషయాలు చూపిస్తాను. ఒక వ్యక్తి మరో వ్యక్తి ఎడల ఎలా చూపించాడు, తండ్రి ఎడల చూపించేది చెప్తే ఇవాళ కుర్రాళ్ళందరూ కడుపు మండిపోద్ది నా మీద. తిట్టుకుంటే ఇంటికి వెళ్తారు మీరు. కానీ ఆ విషయం కూడా మనం పశ్చాత్తాపడాలి, ఇందులో సందేహం లేదు. ఒక యవనస్తులుగా ఉన్నప్పుడు, లేదు వివాహానికి ముందో, వివాహం అయిన తరువాత అమ్మా నాన్నల మాట వినకుండా ఏడ్పించిన ఆడపిల్లలు, మగపిల్లలు ఇక్కడ ఉన్నారు, ఇంక్లూడింగ్ మైసెల్ఫ్. ఎంత మంచిగా చూశాడు అనుకున్నా మా నాన్నని దుఃఖపెట్టిన అనుభవం నాకుంది, మా అమ్మని దుఃఖపెట్టిన అనుభవం నాకుంది. పశ్చాత్తాపడవచ్చు, మళ్ళీ వాళ్ళతో సమాధాన పడి ఉండొచ్చు. కానీ వీఆర్ ఆల్ అకౌంటబుల్ టు ద గాడ్ ఎట్ ద జడ్జిమెంట్ సీట్. తీర్పులోంచి తప్పించారు, కానీ ఇక్కడ ఆ తీర్పులు జరుగుతాయి, సందేహం లేదు. నిర్గమాకాండం ఒకసారి చూడండి. నిర్గమాకాండం 18వ అధ్యాయం. నిర్గమాకాండం 18వ అధ్యాయం 7వ వచనం. మోషే తన మామను ఎదుర్కొనబోయి వందనము చేసి, చాలండి, ఎవరు మోషే ఇప్పుడు? వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ మోసెస్? ఇన్ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ప్రయాణిస్తున్న ఇశ్రాయేలు జనాంగం మధ్య మోషే స్థానం ఏంటి? ఎలా కనబడుతున్నాడు మోషే మీకు? మోషే స్థానంలో మనం ఉంటే చెప్పండి, నిజంగా మామగారే ఎదురొస్తే ఇది చేస్తామా? రెస్పెక్ట్ టువర్డ్స్ ఎల్డర్స్. We must learn from the patriarchs. వీళ్ళ వద్ద నుంచి మనం నేర్చుకోవాలి. ప్రభు రాస్తాడు, తల నెరిసిన వాని ఎదుట లేచి నిలబడి అంటాడు. ఎవరు తల తెల్లగా అయిందో అంటే 30 సంవత్సరాలకు తెల్లగా అయిపోయిన వాళ్ళు ముందు నిలబడమని గారు నేను చెప్పేది. ఏజ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన.
గౌరవించటం అనేది తన పిల్లల యొక్క నైజంగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. కానీ మనం గౌరవించడానికి బదులుగా అవమానించడానికి, బాధ పెట్టడానికి, అవకాశం దొరికినప్పుడల్లా గాయపరచడానికి, లోపాలు లేని తండ్రి కానీ లోపాలు లేని కానీ తల్లి ఎవరుండరు. మీకు కొంచెం వయసు వచ్చాక అమ్మా నాన్న లోపాలు కనపడతాయి, నో డౌట్. కానీ మనం మంచి పిల్లలంగా ఉండడంలో తప్పేంటి? వాళ్ళు చెడ్డ తల్లిదండ్రులే, మనం మంచి పిల్లలంగా ఉండాలిగా. దేవుడు మనల్ని సృజించాడు, ఇంత దనుక కాపాడాడు. మనం వాళ్ళకి ఇవ్వాల్సిన, తోటి వ్యక్తికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వం, మనకంటే పెద్దవారికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వం. మనం వాళ్ళని గౌరవిస్తున్నప్పుడు దేవుడు సంతోషిస్తాడని మీకు తెలుసా? మీలో నివసించే పరిశుద్ధాత్ముడు ఆనందిస్తాడని మీకు తెలుసా? ఒక వ్యక్తిని గౌరవించటం అనేది మేక్ ఇట్ ఏ లివింగ్ స్టైల్, జీవన శైలిగా మార్చుకోండి. ఆయన వయసు నా వయసు కంటే ఒక 30 సంవత్సరాలు పెద్ద. స్టిల్ అలైవ్, ఆయన బ్రతికే ఉన్నాడు. ప్రార్థన వినిడి పావనుడా అనే పాట రాసిన ఆయన. నర్సాపురం జీవన్జ్యోతి దగ్గరికి వెళ్తే ఆయన, అయ్య బాబు వెంకటరత్న గారు వందనాలండి, మమ్మల్ని చుట్టాకు వచ్చారా, రండి రండి అంటాడు ఆయన. ఆయన ముందు నేను ఒక మాట చెప్పనా, బచ్చా. అంత పెద్దవాడు గౌరవిస్తున్నప్పుడు నేను తల ఉంచకుండా ఎలా ఉంటాను? అందుకనే ఖాళీ ఉన్నా లేకపోయినా ఆ వయసులో రాలేడంటండి వెంకటరత్నం బ్రదరు అని అంటే, ఒక్క పూటనే రమ్మని చెప్పండి అయ్యా అంటాడు ఆయన. ఒక్క పూటైనా జీవనజ్యోతి మీటింగ్కి వెళ్ళడానికి కారణం ఆయన ఒక వ్యక్తి ఎడల చూపించే రెస్పెక్ట్. ఇవాళ క్రైస్తవులైన వారిలో కానీ క్రైస్తవులైన వారి పిల్లల్లో కానీ లేనిది ఏమిటి అంటే అదే గౌరవభావం లేదు. ఎవరికి గౌరవభావం ఉంటుంది అంటే ఎవరు దేవునికి అప్పగించుకున్నారో వారికి ఉంటుంది. దేవునికి అప్పగించుకొని వారిలో వి మే నాట్ ఎక్స్పెక్ట్ ఎనీ సబ్మిషన్. అతను కర్రెత్తితే ఎర్ర సముద్రం పాయలైందా? అతడు ఇత్రోకి వందనాలు చెప్పాడా? తల ఉంచుకున్నాడా? ముద్దు పెట్టుకున్నాడా? అంత గౌరవించాడా? సాధ్యం కాదు. ఒక సంవత్సరం పంట పండితేనే మనకెవరు కనపడరు. ఇక ఆ నెలలో టీఏడిఏలన్నీ కలిపి జేబు నిండిందనుకో, మనలో ఎంత మార్పు వచ్చేస్తుందో. ధనాన్ని బట్టి, స్థానాన్ని బట్టి, స్థాయిని బట్టి, జ్ఞానాన్ని వల్ల మనం ఇతరుల కంటే సుపీరియర్ అనే కాంప్లెక్స్లోకి వెళ్ళిపోతాం. అది దేవునికి ఇష్టం లేనిది. ఒకసారి ఆ రొట్టె ద్రాక్షరసాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఎవరు? ఆయనకేం అవసరం సబ్మిట్ చేసుకోవాలని? మోషే ఇత్రో ముందు ఎలా ఉన్నాడు చూసారా మీరు? రెండవ ఉదాహరణ కూడా చూపిస్తాను రండి. ఇది పాత నిబంధన కదా అని మీరు అంటారేమో, కొత్త నిబంధన దగ్గరికి వెళ్దాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం. క్షమించండి, ఇది 3గా చూద్దాం. 2 లూకా సువార్త వద్దకు రండి. లూకా సువార్త 1వ అధ్యాయం
39-40 వచనాలు. ఆ దినముల యందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండసీమల్లోనున్న ఒక ఊరికి త్వరగా వెళ్ళి జకరియా ఇంట్లో ప్రవేశించి, చాలా హూ ఈజ్ మేరీ? ఒకటి 30లో అంటాడు, దేవుని వలన కృపనొందితివి అంటాడు. నీకు కొడుకు పుడతాడు, ఆయన సర్వోన్నతునే దేవుని కుమారుడు అనబడతాడు. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనాన్ని ఆయనకి ఇస్తాడు అని చెప్పి ఆమెతో చెప్పాడు. ఇప్పుడు తానెవరు? తానెవరు? మరి ఎవరు? వయసులో చిన్నదే, కానీ ఎవరిని గర్భంలో మోస్తుంది? సృష్టికర్తనే. ఎవరిని గర్భంలో మోస్తుంది? సర్వోన్నతుడినే, సర్వశక్తివంతుడినే. ఆయనకు మార్గం సిద్ధపరిచే వ్యక్తిని కడుపులో కలిగి ఉంది ఎలిజబెత్. ఇప్పుడు ఆలోచించండి, అతడేమో మార్గాన్ని సరళం చేసేవాడు, కడుపులో ఉన్నాడు. సమస్త మానవులకు రక్షణ ఇచ్చేవాడు ఈమె కడుపులో ఉన్నాడు. ఎవరెవరికి చేస్తారు? వయసు. మరియా ఎలిజబెత్కు వందనం చేసింది, మనం చెయ్యం. మనకి రెస్పెక్ట్ ఉండదు. తలంచుకుని వెళ్ళిపోతాం పక్కన ఉండి దీన్ని పలకరించడం అని. ఇది నా నైజం. చిన్నప్పటి నుంచి ఎవరిని పలకరించేవాడిని కాదు, తలంచుకుని వెళ్ళిపోతుండేవాడిని. అందరూ అనుకున్నాడు బాబు చాలా మంచోడు, తల ఉంచుకుని వెళ్ళిపోతుంటాడని. ఆడు తలంచుకుని వెళ్ళిపోవటం కారణం వేరు. ఎవడికి నమస్కారం పెట్టాల్సి వస్తుంది, తలంచుకుని వెళ్తున్నాడని ఎవడనుకుంటాడు? దట్స్ వాట్ ఐ యామ్. కానీ ఆలోచించండి, క్రీస్తు యేసునందు తన తోటి వారి ఎడల మనం ఎట్టి గౌరవాన్ని ప్రదర్శించాలో, ఎట్టి మర్యాదను చూపించాలో నేర్చుకోవాలి. వీడి దగ్గర, మోషే దగ్గర నేర్చుకోవాలి పాత నిబంధనలో, మరి దగ్గర నేర్చుకోవాలి కొత్త నిబంధనలో. వాళ్ళందరూ మనకు మాదిరి, ఉదాహరణ. ఇప్పుడు మీరు మత్తయి సువార్త దగ్గరికి రండి. 2వ అధ్యాయం 10-11 వచనాలు. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితుల ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి, చాలా ఇద్దరు కనపడ్డారు వాళ్ళ కళ్ళకి. ఒకటి యవనస్తురాలైన మరియా, వండుకోబెట్టబడిన చిన్న బాబు. వీళ్ళు ఆ చిన్న పిల్లాడి ఎదుట, వాళ్ళ అమ్మ ఎదుట సాగిలపడ్డారట. ప్రభు ఎదుట సాగిలపడ్డారు. ఆయన వయసు ఎంత, వీళ్ళ వయసు ఎంత? ఒక మాట చెప్తాను, జ్ఞాని అయితేనే ఆరాధకుడు అవుతాడు. జ్ఞాని కాబట్టే ఆ పసివానిలో ఉన్న దైవత్వానికి ఆయన దేవుడనే సత్యం దగ్గర వారు సాగిలపడ్డారు. పశువానికే సాగిలపడితే ప్రాణం పెట్టిన వానికి కూడా మనం అప్పగించుకోం, సాగిలపడం. ఫెల్ ఫాస్ట్రేటెడ్ అని అంటే అర్థం ఏంటంటే నీ బానిసను సెలవియ్యి అని. నువ్వేం చెప్తే అది చేస్తానని, నువ్వు ఎట్టెళ్ళమంటే ఎట్టెడతానని, నీ చిత్తం చొప్పున బతుకుతానని చెప్పడం సాగిలపడ్డం అనే పదానికి అర్థం. అటు తర్వాత ఇటు వెళ్ళొద్దు, మీరు వేరే మార్గంగా వెళ్ళమని చెప్పినప్పుడు వెళ్ళారు వాళ్ళు. జ్ఞాని అయిన వాడు బాలుడైన ప్రభువులో కూడా దైవత్వాన్ని చూడగలడు. పునరుద్ధానుడైన తరువాత కూడా దైవత్వాన్ని చూడలేని గుడ్డితనం నేడు అనేకుల్లో ఉంది. దుఃఖం ఇది. ఇకపోతే
ప్రభు దగ్గరికి వద్దాం. సబ్మిషన్ విషయం. ఓ సంఘటన చెప్పాక నేను కొంచెం ముందుకు పెడతాను. ఓసారి కొంతమంది ఆ ఊరి సేవకులందరూ కలిసి ఈ ఊరిలో సువార్త ప్రకటన కోసం కొన్ని దినాలు కేటాయించి డిఎల్ మూడీ భక్తుని పిలుద్దాము అని వాళ్ళకు నిర్ణయం తీసుకుంటున్నారు. కమిటీ వాళ్ళు, అన్ని చర్చెస్ కలిసి ఒక టౌన్లో. అందులో ఒక యవనస్తుడి కోపం వచ్చింది. లేచి నిలబడి ఒక మాట అన్నాడు. మూడీకి ఏమైనా పరిశుద్ధాత్ముడి మీద మొనోపోలి ఉందా అన్నాడు. మూడీకి ఏమైనా పరిశుద్ధాత్ముని మీద మోనోపోలి ఉందా అంటే అర్థం సార్వభౌమాధికారం ఉందా ఏంటి? ఆయన్నే పిలవాలంటారు మీరు అన్నాడు. సహజంగా యవ్వన కాలంలో కొంచెం మంట ఎక్కువగాను జ్ఞానం తక్కువగాను ఉంటాయి. ఓ పెద్ద ఆయన నిలబడి, బాబు, డిఎల్ మూడీకి పరిశుద్ధాత్ముని మీద మొనోపోలి లేదు, కానీ పరిశుద్ధాత్మునికి డిఎల్ మూడీ మీద మొనోపోలి ఉంది, అందుకని పిలుస్తున్నాం అన్నాడు. సబ్మిటింగ్ టు ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ ద రియల్ క్రిస్టియానిటీ. సబ్మిటింగ్ టు ద డివైన్ లీడింగ్ గైడెన్స్ ఈజ్ ద క్రిస్టియానిటీ. మనం అక్కడ ఉండం. మనల్ని మనం ఎప్పుడు అప్పగించుకోవడానికి అసలు ఇష్టపడం. మనం ఎప్పుడు అందరూ మనకు అప్పగించుకోవాలనే భావంలో ఉంటాం. పౌలు గారు ప్రభువుని గురించి రాస్తూ ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో ఇలా అన్నారు. రెండవ అధ్యాయం 8వ వచనం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకొనెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామంలో దయగలిగిన మీ పాదాల సమీపానికి వస్తున్నాం. సహజ పరిశుద్ధులైన మీ సన్నిధి మాకు అనుగ్రహించడానికి మీరు ఇష్టపడే దేవుని కనుక కృతజ్ఞత చెల్లిస్తున్నాం. మాలో లోపాలున్నాయి, మేము ఎవరికీ లోబడం, నీకు కూడా లోబడం, నీ మీద కూడా తిరగబడతాం. అది నష్టంగా కనపడినా దాని వెనుక మేలుందనే సత్యాన్ని గుర్తించలేం. మేము అత్యంత బలహీనులు. గాలికి ఊగుతున్న రెల్లుకు మాకు పెద్ద తేడా లేదు. అప్పుడే కనపడి అంతలో మాయమైపోయే నిర్జల మేఘాల వంటివి మా బ్రతుకులు. కాయలు లేక పెళ్ళపించబడిన ఆ చెట్టుతో సమానం మేము. కానీ ఎందుకో తెలీదు, ఇంకా మమ్మల్ని సజీవులుగా ఉంచారు మీరు. ఇంకా మీరు మా నుండి ఏదో ఆశిస్తున్నారు. లేకపోతే ఇప్పటి వరకు బ్రతికి ఉండడం అనేది నీ దాసుని ఆరోగ్యం వల్ల కాదని నీ దాసుడు ఎరుగును. ఇంకా నన్ను ఏదో రూపంలోకి తేవాలని ఆశపడుతున్నారు. నాలో ఉన్న లోపాలు సవరించాలనుకుంటున్నారు. నన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నారు. తల వంచి కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అప్పగించుకునే మనసు నాకిమ్మని విజ్ఞాపన చేస్తున్నాను. తిరగబడే తత్వం కలిగిన వ్యక్తిని నేను. ఎవరి మాట వినడానికి మనసు ఒప్పుకోని వ్యక్తిని కూడా నేను.
కానీ నన్ను చాలా వరకు విరక్కొట్టారు, ఇంకా నేను విరిగిపోవలసింది ఇంకా ఉందని ఇంకా అర్థమవుతూనే ఉంది. మీ చేతులకే నన్ను పూర్తిగా అప్పగించుకుంటున్నాను. భక్తులు ఎవరెవరు సంపూర్ణంగా మీకు అప్పగించుకుని తమ జీవితకాలం వరకు వారు మీ నామానికి మహిమను తెచ్చి నిత్యత్వానికి వచ్చారో, మీ పాదాల మీద తలపెట్టుకున్నారో, అలాంటి వారి జాబితాలో కట్టకడపట ఉండడానికైనా నీ దాసునికి కూడి ఉన్నవారికి అవకాశం ఇమ్మని మీ చేతులకే వింటున్న మా ప్రియులందరినీ అప్పగించుకుంటూ మీ సన్నిధి మాతో కూడా ఉండనిమ్మని, మీ జీవం ప్రవహించడానికి కృప చూపమని యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆయన తను తాను విధేయపరుచుకున్నాడని, తగ్గించుకున్నాడు అని రాసిన పౌలు గారే గలతీ పత్రికలో మనం గత వారం చూసాం. 2వ అధ్యాయం 20వ వచనంలో నా కొరకు తను తాను అప్పగించుకొనినా అనే పదం. నా కొరకు తను తాను అప్పగించుకున్నాడు. ప్రభువు నీ కోసం నా కోసం అప్పగించుకుంటే మనం మన కోసం కూడా అప్పగించుకో, మన ఇంటి వారి కోసం కూడా అప్పగించుకో. ఆత్మలు నశించిపోతున్నా అప్పగించుకునే లక్షణం మన నుంచి చాలా దూరం అయిపోయింది. సబ్మిషన్ అనేది ఇవాళ క్రైస్తవ్యులు ఎక్కడా కనిపించడంలా. ఎవరికి వాళ్ళం నేను అనుకుంటూ బతికేస్తున్నాం. వీఆర్ నాట్ సబ్మిటింగ్ టు అవర్ ఎల్డర్స్, వీఆర్ నాట్ సబ్మిటింగ్ ఈవెన్ టు the resurrected Christ, who is the Almighty One. దుఃఖం, బాధ. ఈయనకేం అవసరం? ఏమవసరం? మరణం పొందడానికి, అరే జీవాధిపతి మరణించడానికి అప్పగించుకున్నాడు. ఊహించండి, మనల్ని జీవింప చేయడానికి అపరాధాల చేత పాపాల చేత చచ్చిన మనల్ని బ్రతికించడం కోసం ఉన్నవాడు అన్నవాడు అప్పగించుకున్నాడు. ఇది నిజంగా ఆశ్చర్యమే. అందుకనే హెబ్రీ పత్రిక 17లో దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను అన్నాడు ఆయన. నీ చిత్తం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చాను. నా చిత్తం నెరవేర్చుకోవడానికి రాలా, నా దేహం యొక్క ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కూడా నేను రాలా. నేను వచ్చింది టు సబ్మిట్ టు యువర్ విల్. నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకోవడం కోసం వచ్చా భూమి మీదకి. రక్తమాంసాలలో పాలువాడవుతూ భూమి మీద అడుగు పెట్టడానికి ముందే ఈ మాటలు ఆయన అన్నాడు. ఆ మాట లేఖనంలో ఉంది, కీర్తన గ్రంథంలో. దాన్ని ఎత్తి రాశాడు హెబ్రీ గ్రంథకర్త. దేవుని చిత్తం నెరవేర్చడం అనేది, ఈవెన్ దో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఏంటి? సమ్టైమ్స్ ద విల్ ఈజ్ గోయింగ్ టు బి సీమ్డ్ యాజ్ క్రాస్. సిలువలా కనపడుతున్నంత సిలువే. సిలువను ఎవరు ప్రేమిస్తారు? సిలువకు ఎవరు అప్పగించుకుంటారు? ఎవరు అప్పగించుకోలేరు. భక్తుని పేరు మర్చిపోయాను నేను. ఒక ఆయన కుర్రాడి పేరు మాత్రం గుర్తుంది. ఆ కుర్రాడి పేరు క్యాల్విన్. తను ఒక టౌన్ గుండా ప్రయాణం చేసి వెళ్తున్నాడు. వేరే టౌన్కి వెళ్ళి అక్కడ చదువుకోవాలని వెళ్తున్నాడు. ఆ ఊళ్ళో ఆగాడు ఒకరోజు. అక్కడున్న పెద్ద ఆయన పేరు మర్చిపోయాను. ఆయన అన్నాడు, క్యాల్విన్ నువ్వు ఆగు, ఇక్కడ పరిస్థితి చక్కబడాలి,
సరైన విశ్వాసంలో నీకు ప్రజలు రావాలి, నువ్వు ఇక్కడ ఆగు అన్నాడు. ఆయన చెప్పాడు, లేదు నేను ఆగడానికి ఇష్టపడటం లేదు, నేను వెళ్తున్నాను, బహుశా ఆ టౌన్ పేరు కూడా మర్చిపోయినాను, జెనీవా ఏమో గుర్తులేదు, అక్కడికి వెళ్ళాలి, నేను చదువుకోవాలి అన్నాడు. ఈ పెద్ద ఆయన కుర్చీలోంచి కోపంతో లేచి, నేను చెప్తున్నాను, నువ్వు ఇక్కడ ఆగు, ఎక్కడి నుంచి ఒక్క నిమిషం కూడా కదిలి బయటకు వెళ్ళకు నువ్వు అన్నాడు. ఆగి కాల్విన్ రాసుకుంటాడు, ఇది దేవుని సార్వభౌమ చిత్తమైనప్పుడు సంపూర్ణంగా నేను అప్పగించుకుని ఇక్కడే ఉండిపోవడానికి తీర్మానం చేసుకున్నాను అన్నాడు. కాల్వినిజాన్ని పక్కన పెట్టేయండి, దాని గురించి కాదు మాట్లాడేది. ఆ వ్యక్తి చూపించిన విధేయత మనం చూపించట్లేదు. ఈ తరంలో పెద్దల ఎడల మనకు గౌరవం లేదు, దేవుని ఎడల పూజ్యభావంతో కూడిన గౌరవం లేదు. ఆయన మరణము పొందినంతగా అన్నవాడు శిలువ మరణము పొందినంతగా అన్నాడు. అది అసలు సంగతి. మనం రొట్టె వద్దకు ద్రాక్షరసం దగ్గరికి వస్తున్నాం, వచ్చి మనం ఇందులో పాల్పొమ్మలు పొందుతున్నాం, నా కొరకైనా అంటాం. మన కొరకే. కానీ ఆయన చిత్తానికి ఎలా సబ్మిట్ చేసుకున్నాడో అలా మనం సబ్మిట్ చేసుకుని అందులో పాల్పొమ్మలు పొందితే మనం నేరస్తులుగా ఉండం. మనల్ని మనం పరీక్షించుకోమని చెప్పాడు కొరింథీ పత్రిక రాస్తూ పౌలు గారు మొదటి పత్రిక 11వ అధ్యాయంలో. మిమ్మల్ని మీరు విమర్శించుకోండి అన్నాడు, మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి అన్నాడు. ఇవేం చెయ్యం మనం. ఆయన విధేయుడు అవడం ఏంటండి? మీరు ఒకసారి యెషయా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోండి, తీకండి, 6వ అధ్యాయం. ఆయన సింహాసనాసీనుడిగా కనపడతాడు. అన్ని సింహాసనాలు ఆయన కంటే దిగువనున్నాయి. అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవాడు ఆయన. ప్రభువుని గురించి రాయబడిన మాట ఉంటుంది అక్కడ. ప్రభు అనే అక్షరం, చిన్న అక్షరం ఉంటుంది అక్కడ. ఇక్కడ కూడా అదే ఉంటుంది. అది అదోనాయ్ అనే పదం, ఇక్కడ కూడా అదే పదం ఉంటుంది ప్రభు అనే పదానికి. సర్వాధిక ప్రపంచమంతటిని పరిపాలించేవాడు తాను పిలుచుకున్న అబ్రహాము సంతానం మధ్య రోమీయుల చేతికే కాదు వీరి చేతికి కూడా తను అప్పగించుకున్నాడు. వాళ్ళ ఇష్టానికి అప్పగించుకున్నాడు. మనం అప్పగించుకోవాలి. నాకు ఓ సోదరుడు తెలుసు. ఆయన మంచి వ్యక్తి, ఇప్పుడు నార్త్కు వెళ్ళిపోయాడు. ఒకసారి ఒకరిని కలుసుకోవడానికి వెళ్ళాడు. వాళ్ళు బంజారాస్. ఒక ఊళ్ళో సువార్త విని ప్రభు నమ్ముకున్నారు. వాళ్ళు వేరే ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఈయన ఆ ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆమె మనిషి చాలా చక్కగా ఉంటాడు, తెల్లగా ఉంటాడు, పొడుగ్గా ఉంటాడు. ఆమె ఎంత ఉంటుంది, ఎంతే ఉంటుంది. ఆయన పేరు చెప్పలేండి, బాగోదు. రాగానే అయ్యా వచ్చావా అని తన ముసుగు ఆయన ముఖాన్ని వేసి ఏడుస్తుంది. ముసుగు ముఖాన్ని వేయాలంటే ఎంతసేపు ఉండాలి? ఆవిడ ఏడుస్తున్నంతసేపు ఉండాల్సిందేగా. అది వాళ్ళ కష్టమంట. ప్రేమించిన వాళ్ళు కనపడితే వాళ్ళ మీద వేసి ఏడవడం, ఏడుపు అయిపోయేంత వరకు. ఐదు నిమిషాలు తల ఉంచుకోండి అంటే ఉంచుకుంటారా? 10 నిమిషాలు మాట్లాడొద్దంటే మౌనంగా ఉంటారా? ఒక అర్ధగంట సేపు సెల్ ఫోన్ చూడొద్దంటే మాట వింటారా? వినరుగా మీరు. పెద్దల మాటలో జ్ఞానం ఉంది. పెద్దల్ని గౌరవించడంలో దేవుని వాక్యాన్ని నెరవేర్చే దేవుని చిత్తం ఉంది. ఈయన మరణం పొందటం ఒక ఎత్తు అయితే, శిలువ మరణం పొందటం మరొక ఎత్తు. అంటే ఆయన మన నిమిత్తం శాపగ్రాహి అయ్యాడు.
ఆయన ఆశీర్వాద కారకుడు. సమస్తం ఆయన నోటి మాట వల్ల కలిగే. తాను సృజించి తన రూపంలో మానవుణ్ణి చేసుకున్న ఆ రూపాన్ని కోల్పోయిన వాళ్ళ చేతికి తను అప్పగించుకోవడం అనేది చాలా కష్టం. మీరే ఆలోచించండి. ఒక సీనియర్ డాక్టరు, తనకే ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ చేయించుకోవాలి అని అనుకుంటే తన దగ్గర ఉన్న పిల్ల డాక్టర్ల చేత చేయించుకుంటాడా? వాళ్ళ చేతికి తను అప్పగించుకుంటాడా? మా మాస్టర్ ఇంకా బతుకున్నాడా లేదని ఆలోచిస్తాడు. అంతకంటే నాకంటే ఒక సంవత్సరం 2 సంవత్సరాలు పెద్దవాడు ఎక్కడైనా మంచి సర్జన్ నుంచి అక్కడికి వెళ్తానంటే అనుకుంటాడు. అంటే మానవ నైజం అది. కానీ ఈ మానవ శరీరంలో ఉండి దైవత్వపు అత్యున్నతమైన లక్షణాలను చూపించటం మన ప్రభువైన యేసుక్రీస్తులో చూస్తాం. ఆయన శాపగ్రాహి కావడానికి ఇష్టపడ్డాడు. మానున వేలాడిన వాడు శాపగ్రస్తుడని రాసుంటుంది లేఖనంలో. దానికి ఆయన అప్పగించుకున్నాడు. ఒకటి, ఆయన అప్పగించుకోవడం వల్ల నష్టం జరిగిందా? అవమానంగానే ఉంది. చూసేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. అందరి గుండెలు బేజారెత్తిపోయినాయి. కానీ ఆ తర్వాత ఏం జరగబోతుంది? విశ్వాసం ఉంచినవాడు చెప్పండి శాపం నుంచి విమోచించబడుతున్నాడు. ఆయన మరణం నుంచి మానవ జాతిని విమోచించి జీవంలోనికి దాటిపోయేట్టు చేసేది అప్పగించుకోవడంలో ఉన్న అత్యున్నతమైన మేలది. ఆయన చనిపోవడం మాత్రమే కాదండి, ఆయన మన నిమిత్తం పాపంగా కూడా మారాడు. పాపి కాడు, ఆయన పాపంగా మారాడు. He became sin. ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం. ఎందుకనగా మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను హి బికేమ్ సిన్. ఎందుకు అంటే మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మనల్ని మరణం నుంచి దాటించడానికి మరణం పొందేంతగా విధేయుడయ్యాడు. మరణం పొందేంతగా విధేయుడవడం మాత్రమే కాదు, ఆయన తాను పాపంగా మార్చబడుతున్నానని తెలిసి ఉండి కూడా దానికి అప్పగించుకున్నాడు. ఇదే మనకి మత్తయి సువార్త 26వ అధ్యాయంలో కనపడుతుంది. నీ చిత్తమైతే అంటాడు ఆయన, నీ చిత్తమైతే ఈ గిన్నె నా వద్ద నుండి తొలగించు అని. మీరే ఆలోచించండి. మనకు ఇష్టం లేని పని ఎవరైనా మనతో చేయించగలరా? ఎవడు చేయించలేడు. మానవునికి ఇష్టం లేని పని ఏమిటో చెప్పనా? విధేయత చూపించడం. మానవుని స్వభావానికి ఇష్టం లేనిది ఏమిటో తెలుసా? ఇతరులు ఎదుట తల ఉంచుకోవడం. వి వాంట్ చేయలేం. ఆయన మన నిమిత్తం శాపంగా మార్చబడ్డాడు అనే మాట ఒక ఎత్తు అయితే, ఆయన మన నిమిత్తం మరణించాడు అన్నది ఇంకొక ఎత్తు అయితే, ఆయన మన నిమిత్తం పాపంగా మార్చబడ్డాడు అన్న పదం చాలా పెద్ద పదం. అది పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలు చేయబడుతూ సింహాసనం మీద ఉన్నవాడు, శిలువ మీద వేలాడుతూ మన పాపాలన్నిటినీ భరించినవాడుగా ఆయన ఉన్నాడు తన దేహంలో. అదే మాట పేతురు గారు అంటారు, చూడండి.
మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. అది మాట. ఆయన మోసినది మన పాపాలు. ఆయన పాపంగా మార్చబడిన దాంట్లో మన పాపాలన్నీ ఉన్నాయి. ఆదాము మొదలుకొని కడపటి మానవుని వరకు విమోచించడానికి ఆయన పాపంగా మార్చబడ్డాడు. పాపం నుంచి విమోచించడానికి, నీతిగా తీర్చడానికి. సహజంగా ఒబీడియన్స్ అనేది చాలా కష్టం. లోపడ్డం అనేది చాలా కష్టం. ఇప్పటికి మనం ప్రభువు నమ్ముకుని ఎన్ని సంవత్సరాలు అయిందో నాకు తెలియదు. 30 అయిందో, 40 అయిందో, ఏమైందో, 43, 44. కానీ ఒక చిన్న మీకు అర్థమయ్యే ఒక మాట మీకు చూపిస్తాను. ఫర్ యువర్ అండర్స్టాండింగ్ సేక్, మీ అర్థం అవడం కోసమే. ఒక కుర్రాడు మంచి స్విమ్మర్, అంటే మంచి ఈతగాడు, ఈతున్నాడు. అతని ఉద్దేశం ఏంటంటే ఈత ఎదడానికి గల కారణం మునిగిపోకూడదు అని. నీళ్లు నన్ను ముంచేస్తాయి, నేను మునగకూడదు. అందుకని తన శాయశక్తులా ప్రయత్నం చేశాడు. మొత్తానికి మంచి స్విమ్మర్ అనిపించుకున్నాడు. మంచి బహుమానాలు కూడా గెలుచుకున్నాడు. 30 సంవత్సరాల వయసు వచ్చింది. ఒకరోజు స్విమ్ చేస్తున్నాడు. ఒడ్డును కూర్చున్న ఒక పెద్ద ఆయన అన్నాడు, బాబు ఆ పద్ధతి మానే అన్నాడు. ఎవరిని? ఈ స్విమ్మర్ని. పద్ధతి మానే అంటే ఏంటది? ఇతనికి ఏం అర్థం కాల. నువ్వు నీళ్ల మీద తిరగబడి నీరు నిన్ను ముంచేస్తుందేమో అని అనుకుని దాంతో పోరాడుతూ ఇస్తున్నావు కదా. నీరెప్పుడు ముంచదయ్యా, నేను తేలుస్తుంది, నమ్ముదాన్ని అన్నాడు. విశ్వాసం ఎప్పుడు మనల్ని ముంచదు, తేలుస్తుంది. ఈ విశ్వాస యాత్రలో అవసరమైంది సబ్మిషన్. అతను చూద్దామని తన 2 చేతులు కాళ్ళు ఇలా పెట్టి ఇలా ఉన్నాడు. మునగల. అరే, ఇంత సులువుగా ఈత, నేనెంత స్ట్రగుల్ అయినాను, నేనెంత పోరాడాను, ఇన్ని సంవత్సరాలు నేను చేసి గెలిచిన దాంట్లో ఏముంది చెప్పండి? సునాయాసంగా ఇదే దాన్ని దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవడం దగ్గరే ఉంది. ఇది విక్టోరియస్ లైఫ్ డిపెండ్స్ అపాన్ సబ్మిటింగ్ టు ద సేవియర్. ప్రభువుకి సంపూర్ణంగా అప్పగించుకోవడంలోనే జయ జీవితం ఉంది. మర్చిపోకండి మీరు. నీరే మునగనివ్వనప్పుడు విశ్వాసం ముంచేస్తుందా? సందేహమేం లేదు. నేను మరి 2 మాటలు చూపించి ముగిస్తాను. ఆయన మన నిమిత్తం శరీరధారి అయ్యాడు, మన నిమిత్తం పేదవాడయ్యాడు, మన నిమిత్తం విధేయుడయ్యాడు, మన నిమిత్తం పాపంగా మార్చబడ్డాడు, మన నిమిత్తం మరణించాడు. మన నిమిత్తమే మరణించాడు. మరణించిన వాడు 3వ దినాన తిరిగి లేచాడు. తిరిగి లేచినవాడు మనతోనే ఉన్నాడు. మనం ఆయన కంటి ముందే ఉన్నాం. మనం ఏం చేస్తున్నా ఆయన చూస్తున్నాడు. మనం చేసే సమస్తం ఆయనకి తెలుసు. కానీ మనం ఆయన పరాయి వాణిగా అనుకుంటున్నాం. ఆయన ఆబ్సెంట్ పర్సన్గా చూస్తున్నాం. ఆయన ఆబ్సెంటెడ్ కాదు, ఎప్పుడు మనతో ఉన్నవాడే. కానీ నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి ముగిస్తాను. చెప్పండి, కుటుంబం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎ ఫ్యామిలీ టువర్డ్స్ అన్నది మీ ఇష్టం. ఏం చెప్తారు చెప్పండి జవాబు. ఒక కుటుంబం యొక్క బాధ్యత ఏమిటి? మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవడమా?
మీ పిల్లల్ని పెంచడమేనా? మీ భార్యాభర్తలు మంచిగా ఉండడమేనా? ఇదేనా సంఘ బాధ్యత? కుటుంబానికి లేదా? మీరు చెప్పండి. ప్రతి వ్యక్తికి సహవాసం ఎడల బాధ్యత లేదా? ఉందిగా. ఇక్కడికి ఎందుకు వచ్చాము అసలు మనం? అరక్క ఇక్కడ రావడానికి గల కారణం ఏంటి? కాలక్షేపానికా? కాదుగా. టు ఎంజాయ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిని అనుభవించడానికి వచ్చాం. మనతో దేవుని సన్నిధిని తీసుకుని వచ్చేవాళ్ళంగా ఉన్నామా, లేకపోతే దేవుని సన్నిధి మన వల్ల పోగొట్టే వాళ్ళంగా ఉన్నామా? ఆలోచించండి. ఎవరు తను తాను సబ్మిట్ చేసుకోలేడో అతని వల్ల దేవుని సన్నిధి పోద్ది. నీ వల్ల అయినా నా వల్ల అయినా. చాలామంది దుఃఖంతో వస్తారు, చాలామంది కృంగుదలతో వస్తారు, చాలామంది ఒట్టిపోయిన తనంతో వస్తారు. కానీ నీవు ఒక కెటలిస్ట్గా ఉండాలి సహవాసంలో. కెటలిస్ట్ అనే పదం ఉత్ప్రేరకం. రెండు జడ పదార్థాలు కలవు, ఆ రెండింటినీ కలిపేదిగా ఉండేటువంటి దాన్ని కెటలిస్ట్ అంటారు, ఉత్ప్రేరకం అంటారు. అలా నువ్వు ఉంటే దేవుని సన్నిధి సహవాసంలో ఉంటుంది. అదేంటో తెలుసా? ఆ ఉత్ప్రేరకం సబ్మిషనే. ఒకసారి ధర్మప్రకాష్ శర్మ గారు బక్సింగ్ గారిని అడిగాడంట, మీరు నిలబడితే దేవుని సన్నిధి ఉంటుంది, మీరు ఎక్కడున్నా దేవుని సన్నిధి ఉంటుంది, రహస్యం చెప్తారా అని. ఆయన ఈయన మీద చేసి వాళ్ళంత దూరం తీసుకుపోయి నిలబెట్టి, ఏం లేదు బాబు, సరెండరింగ్ మై సెల్ఫ్ టు మై లార్డ్ అన్నాడట. నా ప్రభువుకు నన్ను నేను సరెండర్ చేసుకోవటమే అన్నాడు. మనకు అది లేదు. మనం వచ్చి ఎంతవరకు మన స్వార్థం, మన ఆలోచన ఇవే సబ్మిట్ చేసుకోలేదు. పేతురు కత్తి దూశాడు కదూ. ప్రభు అన్నాడు, కత్తి వరలో పెట్టు. నేను ఎందుకు వచ్చాను? నా తండ్రి చిత్తం నెరవేర్చడానికే వచ్చాను అన్నాడు. సుకారు బావి దగ్గర చెప్తాడు, తండ్రి చిత్తం నెరవేర్చటం నాకు అన్నం అంటాడు, ఆహారం అంటాడు. అన్నము పానము కూడా అనుకోవచ్చు. కానీ మనకు దేవుని చిత్తం తెలుసు, పవిత్రంగా బతకాలని. దేవుని చిత్తం తెలుసు, ఆయనకు అన్ని విషయాల్లో లోబడాలని. దేవుని చిత్తం తెలుసు, పెద్దవాడిని గాయపరచకూడదని. దేవుని చిత్తం తెలుసు, ఎదుటివాడిని గౌరవించాలని. కానీ మనం ఆ పని చేయం. అవకాశం దొరికితే ఎవరినైనా గాయపరుస్తాం. దేవుని సన్నిధి మన వెంట రాదు. దేవుని సన్నిధిని మనం అనుభవించలేం. మనం చనిపోయిన తరువాత కూడా మన ఉనికి, మన జ్ఞాపకాలు దేవుని సన్నిధికి రుజువులుగా మిగిలిపోతాయి. మీరే ఆలోచించండి. ఈరోజు కూడా చాలామంది భక్తులు వాళ్ళ గృహాలను దర్శించినప్పుడు ఈ కుర్చీ మీద కూర్చునేవాడు అని అంటే, నేను ఆ కుర్చీలో కూర్చోను, పక్కన కుర్చీ వేసి కూర్చుంటాను. ఇప్పటికీ కొంతమందిని జ్ఞాపకం చేసుకుంటే హృదయంలో ఎంత సంతోషం వస్తుందో. రేణు గారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రార్థించకుండా ఉండలేను. హాలన్నని జ్ఞాపకం చేసుకుంటే నేర్చుకోకుండా ఉండలేను. ఒక్కొక్కరు వారి యొక్క ఇంపాక్ట్ చూపించి వెళ్ళిపోయారు. కానీ మనం దేవునికి సబ్మిట్ చేసుకోలేం కనుక ఎవరి మీద మన ఇంపాక్ట్ ఉండదు. కేవలం మనం అంతలో కనపడి అంతలో వెళ్ళిపోయి మళ్ళీ మన ఉనికికి ఏమాత్రం రుజువు లేకుండా చేసుకుంటాం అంతే. దుఃఖంగానే ఉంది, బాధగానే ఉంది.
ఆఖరి మాట చూద్దాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మొదటి 3 వచనాలు. మీరు నీ కొరకు పేదవాడైన క్రీస్తుతో కూడా దరిద్రుడైన క్రీస్తుతోనూ లేపబడితే, నీ కొరకు విధేయుడైన క్రీస్తుతోనూ లేపబడితే, నీ కొరకు నా కొరకు పాపంగా మార్చబడిన క్రీస్తుతో మనం లేపబడితే, నీ నిమిత్తం నా నిమిత్తం మరణించిన యేసుక్రీస్తు ప్రభువుతో మనం లేస్తే, పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనుకుడి. ఎలయనగా మీరు మృతి పొందితిరి అంటే డైయింగ్ టు ద సెల్ఫ్, దట్ ఈస్ కాల్డ్ సబ్మిషన్. స్వయానికి చావడం, అది సబ్మిట్ అంటే. మనం స్వయానికి ఎక్కడ చచ్చిపోయాం? స్వయానికి మనం చనిపోం. స్వయాన్ని పోషించుకుంటూ, స్వయాన్ని కాపాడుకుంటూ, స్వయానికి ఆహారం పెట్టుకుంటూ స్వయం చేతులు ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాం, గెలవం. స్వయానికి మనం స్థానం ఇవ్వలేదనుకోండి, అబ్బా ఎంత గందరగోళమో హృదయంలో. జ్ఞాపకం పెట్టుకోండి, సిలువ అంటే క్రూసిఫైయింగ్ ద సెల్ఫ్. స్వయాన్ని సిలువ వేయడం, క్రూసిఫిక్షన్. మనం ఆయన దగ్గరికి వస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. పునరుద్ధానుడు అయిన తర్వాత ఆయన ఈ అమ్మాయి మార్గంలో నడిచి వెళ్ళాలా? అంత దూరం యెరూషలేము నుంచి అమ్మాయి వరకు నడిచి వెళ్ళాలా? ఏముంది అందులో? చెప్పండి, ఏముంది అందులో? నీడల ఆయన చూపిస్తున్న కాపరత్వం. సముద్ర తీరాన వారి కోసం రొట్టెను తయారు చేసి, నుప్పు ముట్టించి రొట్టెను తయారు చేసి, చేపలు తయారు చేసి ఉంచాలా? తిరగబడిన వారి కోసం, మాట వినని వారి కోసం, చెప్పిన పని చేయకుండా వలలు పట్టుకున్న వాళ్ళ కోసం. పైనున్న వారి లక్షణాలు భూమి మీద స్పష్టంగా పునరుద్ధాన ప్రత్యక్షతల్లో కనపడతాయి. కానీ మనం ప్రభువును అంతగా అర్థం చేసుకున్న వాళ్ళం కాదు కాబట్టి మనం పైనున్న వాటి మీద మనసు పెట్టాం, భూ సంబంధమైన వాటి మీదనే మనసు పెడతాం. గర్వం మీద, అహంకారం మీద, ఈర్ష్య మీద, ద్వేషం మీద, పగ మీద, మత్సరం మీద, ఓర్వలేని తనం మీద మనసు పెడతాం. వీటన్నిటి ముందు మనల్ని గెలిపించడానికి ఆయన వచ్చాడు, కానీ గత వారమంతా ఓడిపోయి ఉంటాం. ఇప్పుడు వచ్చి గెలిచిన వాళ్ళలాగా అందులో పాలుంపులు పొందుతాం. క్షమాపణ కోరి వచ్చే వారంలోనైనా మా బ్రతుకుల ద్వారా నీ మరణ పునరుద్ధానాలను చూపించేవారుగా, మా జీవితం సజీవ స్వార్థగా ఉండేట్టుగా సాయపడి ప్రభువా, నాలో నీ ప్రియకుమారుని చూపించే కృపనిమ్మని అడుగుతూ రొట్టె ద్రాక్షరసం దగ్గరికి వద్దాం, తల్ల ఉంచుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన గొప్ప దేవ, అనేకులకు బోధించిన మీదట నేను భ్రష్టుని కాకుండా ఉండాలని పౌలు గారు అన్నాడు. అంతకంటే పెద్ద పదం నాకు తెలీదు. అనేకులకు బోధించి నిన్ను గాయపరిచేవానిగా ఉండకుండా నీ చిత్తానికి నన్ను నేను అప్పగించుకోవడానికి నన్ను బలపరచుమని, కృప చూపించుమని, యోగ్యమైన రీతిలో పాల్పొంపులు పొందే కృపను రక్షించబడిన ప్రతి వారికి ఇమ్మని
యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.